కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. లైక్ మనకి మెటావేల్ లైవ్ డెక్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఎలా ఓపెన్ చేయాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూసుకుందాం. సో ఇదైతే మనకి సిఎస్ అనేది లైవ్ అయిపోయింది. సో ఏ టైంకి లైవ్ అయిందంటే ఎగ్జాక్ట్గా మనకి 1 o'clockకి లైవ్ అవ్వడం జరిగింది, మిడ్నైట్ అంటే మార్నింగ్ టైంలో. సో ఇక్కడ సింపుల్ థింగ్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్ అడ్రస్ చెక్ చేసుకోండి అండ్ కాంట్రాక్ట్ అడ్రస్ కాపీ చేసుకోండి, లేదంటే డైరెక్ట్ ఈ లింక్ తీసుకోండి. సో ఈ డైరెక్ట్ టెలిగ్రామ్లో లింక్స్ మనకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మీరు డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే టోకెన్ పాకెట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిస్కవర్ వెళ్ళిపోయి యాస్టీస్గా మెటావేల్ అనేది మనం ఓపెన్ చేసినట్లయితే ఎంటర్ మెటావేల్ యాస్టీస్గా వెళ్ళిపోండి. సో ఇక్కడ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఏమొస్తుందంటే లైక్ సింపుల్ థింగ్ మీకు బై ద ఫ్యూచర్ అని చెప్పేసి మనకి కనపడడం జరుగుతుంది అన్నమాట. సో బై ద ఫ్యూచర్ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు సింపుల్ థింగ్ ఇక్కడ డబ్ల్యూడెక్స్ అనేది మనకి యాజ్టీస్గా డాష్ బోర్డ్లో ఉంటుంది. సో డబ్ల్యూడెక్స్ అనేది క్లిక్ చేయండి, ఆ తర్వాత కంటిన్యూ యాక్సెస్ అనేది క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ పిఓఎల్ వర్సెస్ యూఎస్డిటీ రెగ్యులర్గా నిన్నమన్నా కూడా ఓపెన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ పిఓఎల్ దగ్గర మీరు ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటే సిఎస్ అనేది ఆటోమేటిక్గా కనపడుతుంది. లేదు అంటే మీరు ఇక్కడ సెర్చ్ నేమ్ దగ్గర కాంట్రాక్ట్ అడ్రస్ పేస్ట్ చేసి కూడా మీరు సిఎస్ కనపడకపోతే మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ సిఎస్ అనేది కనపడుతుంది కాబట్టి మీరు సింపుల్గా ఇక్కడ వేల్ బిట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో సిఎస్ అనేది పైన పెట్టేస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వాంట్స్ టు సెల్ ఒక 10 సిఎస్ సో పెట్టేసుకున్నట్లయితే మీకు పిఓఎల్లో కావాలా, రిటర్న్స్ డైలో కావాలా, యూఎస్డిటీలో కావాలని చెక్ చేసుకోండి. నేను యూఎస్డిటీలో ఆల్రెడీ కన్వర్ట్ చేశాను. సో ఇప్పుడు డైలో కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సిఎస్లు సెల్ చేసినట్లయితే శాంపుల్కి ఒక 5 సిఎస్ అనేది మనం ఇక్కడ చూద్దాం. సో 5 సిఎస్ పెడితే మనకి 38.9 వస్తుంది. ప్రైస్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి సింపుల్గా ఒక 1 సిఎస్ టైప్ చేయండి. 7.78 అనేది మనకి ప్రైస్ అనేది ఉంది. సో ఇక్కడ 7.78 అనేది ప్రైస్తో మనము సెల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్రూవ్ సిఎస్ అని కొట్టండి. సో ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో విత్ 5 సిఎస్. సో ఇప్పుడు 38.9 వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ అనేది నేను ఇప్పుడు సెల్ చేస్తున్నాను డైస్లోకి. సో నెక్స్ట్ స్టెప్ అప్రూవ్ కన్ఫర్మ్. సో ఇది ఎలా సెల్ చేయడం అనేది సిఎస్. సో మీ ట్రాన్సాక్షన్ అనేది ఆల్రెడీ మనకి అక్కడ పాలిగాన్ స్కాన్లోకి వెళ్ళిపోయింది. మీరు చెక్ చేసుకోవాలంటే విఆన్ ఎక్స్ప్లోరర్లో మనం చూసుకోవాలన్నమాట. సో వన్స్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే బయ్యింగ్ ఎలా చేయాలి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సో ఇది అయ్యిందా లేదా అనేది మనం కన్ఫర్మేషన్ అనేది చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు ఇది డబల్ ట్రాన్సాక్షన్ అనేది అవుతుంది. సో మళ్ళీ మనం క్లిక్ చేసాము. సో వన్స్ ఒకసారి ఎంత ఉంది మన బ్యాలెన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే మనకు క్లారిటీ వస్తుంది, లైక్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యిందా లేదా అనేది విఆన్ ఎక్స్ప్లోరర్లో కొట్టినట్టయితే. సో ఇక్కడ మీకు బ్లాక్స్ దాని స్టేటస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఇంకా క్లియర్గా కావాలి అని అనుకుంటే మీరు వచ్చేసి ఇక్కడ మన అసెట్స్లో ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ క్రెడిట్ అవుతుంది. సో 38 డేస్ మన ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయింది. మైట్ బీ సమ్ టైమ్స్ మనం సెకండ్ టైం క్లిక్ చేసాం కాబట్టి సెకండ్ టైం కూడా మళ్ళీ అవ్వడం జరుగుతుంది. సో ఇది లైక్ ఎలా మనము సెల్ చేసుకోవాలి అనేది. మళ్ళీ మెటావేల్ వెళ్ళిపోయాం, మళ్ళీ ఓపెన్ చేసాం, కంటిన్యూ యాక్సెస్ కొట్టాం. కంటిన్యూ యాక్సెస్ కొట్టిన తర్వాత యాస్టీస్గా మళ్ళీ మనం సైన్అప్ ప్రొసీజర్ అనేది యాస్టీస్గా ఉంటుంది. వ్యాలెట్ కనెక్ట్ కొట్టండి అండ్ దెన్ ఆఫ్టర్ మీరు ఇక్కడ సింపుల్గా చేయాల్సింది ఏంటంటే మళ్ళీ డబ్ల్యూడెక్స్ అనేది ఓపెన్ చేయండి, మళ్ళీ కంటిన్యూ యాక్సెస్ కొట్టాలి. సో ఇప్పుడు ఐ నీడ్ టు బై ద సిఎస్. సో నేనేం చేస్తున్నానంటే లైక్ ఇక్కడ పైన వచ్చేసి ఏంటి లైక్ యూఎస్డిటీ పెడుతున్నాను. సో కింద వచ్చేసి సిఎస్ పెడుతున్నాను. సో నాకు సిఎస్ అనేది కావాలి. సో ఎలా పాలిగాన్ యూఎస్డిటీ నుంచి సిఎస్ అనేది కావాలి. సో ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఒక $100 పెట్టి బై చేస్తున్నాను. ఇప్పుడు 5 అనేది సెల్ చేశాను. $100 పెడితే నాకు 12.74 వస్తుంది. సో ఇక్కడ ఈ 0.3% ఆఫ్ ఫీజ్ అనేది లిక్విడిటీ ప్రొవైడర్స్కి వెళ్ళడం జరుగుతుంది. లిక్విడిటీ ప్రొవైడర్స్ ఎవరంటే ఇక్కడ పూల్స్ క్రియేట్ చేసుకోవాలండి. మన పొజిషన్స్ని బట్టి మీరు ఏదైనా పేరు, ఇలా 3 పేర్స్ ఉంటాయి, ఏదో ఒక పేర్స్లో మీరు లిక్విడిటీ అనేది క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఎనఫ్ అమౌంట్ లేదు కాబట్టి నేను చేయట్లేదు. సో పూల్ ఎలా క్రియేట్ చేయాలంటే మీరు వన్స్ దీని మీద ట్యాప్ చేసినాక
సో ఇంతవరకు నేను ఒక పొజిషన్ కూడా క్రియేట్ చేయలేదు కాబట్టి క్రియేట్ పొజిషన్ అని కొట్టేసి ఇక్కడ మీరు సెలెక్ట్ రేంజ్ ఫుల్ అని పెట్టేసినారనుకోండి ఎక్కువ ప్రైస్ పడుతుంది. లైక్ మీరు నాన్ స్టాప్గా మీకు 50% మీకు లిక్విడిటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 కాయిన్స్ నేను పెట్టినట్లయితే 78 అంటే 1:1 అన్నమాట. ఇది మనం 78 USDT పెట్టాలి, 10 కాయిన్స్ పెట్టాలి. ఇక్కడ అప్రూవ్ USDT, అప్రూవ్ CS. మనము CSని అప్రూవ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడిటీ పూల్ కూడా క్రియేట్ చేయడం అనేది నేను చూపెడుతున్నాను. దీనివల్ల ఏంటంటే అక్కడ ఆ 0.3% ఏదైతే ఉందో ఆ ఫీజులో మనకి రిటర్న్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఎవ్రీ డే కానీ ఎవ్రీ వీక్ కానీ ప్రతిరోజు యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు అప్రూవ్ USDT అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు LP అనేది క్రియేట్ చేయడం ఎలా అనేది కూడా మీకు నేను లైవ్లో చూపెట్టడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది మీ దగ్గర బోత్ లైక్ CS కాయిన్స్ ఉండాలి అండ్ USDT ఉండాలి. ఈ పేరులో నేను LP అనేది పెట్టడం జరుగుతుంది. ఎందుకు అంటే లైక్ మోస్ట్ ట్రెండింగ్ ఏం జరుగుతుంది అంటే పేరు USDT అనేది ఎక్కువ మంది దగ్గర ఉంటుంది కాబట్టి CS వర్సెస్ USDT అనేది నేను పెట్టడం జరిగిందనమాట. సో ఇది నేను ఇప్పుడు పెట్టాను. లైక్ చెక్ చేసుకోవాలి ఇంకా లైక్ మనది క్రియేట్ అయిందా లేదా అని చెప్పేసి మనం చూసుకోవాలి. సో ఈ విధంగా అయితే మనం LP అనేది క్రియేట్ చేయొచ్చు మన పొజిషను. సో ఇప్పుడు బ్యాక్ వచ్చినట్లయితే మెయిన్గా మనకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ మై పూల్స్లో మనకి అప్డేట్ అవుతుంది మనం పెట్టింది. సో కొంచెం టైం పడుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు మై పూల్స్లో. సో ఇక్కడ సింపుల్ థింగ్ ఇప్పుడు మనకి ఏంటంటే స్వాప్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో విత్ $100 USDTతో నేను బై చేయాలి అనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ బై చేయాలనుకుంటున్నాను. కింద 1 కాయిన్ అనేసి మీరు పెట్టండి, పైన 7.85 అనేది పడుతుంది. అప్రూవ్ USDT అనేది క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం క్లియర్గా మంచి ఇంటర్ఫేస్, చాలా బాగుంది ఇంటర్ఫేస్ అయితే. మీరు ఈ విధంగా బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు CSని. సో ఇక్కడ పైన మనకి లోడ్ అవ్వడం జరుగుతుంది లైక్ ఎంత ప్రైస్తో అనేది. మీరు ఇక్కడ 7.8తో ఇప్పుడు నేను బయింగ్ అనేది చేస్తున్నాను ఒక CS. సో మనకి డెక్స్ అనేది అరౌండ్ 5.8, 5.2తో క్లోజ్ అయింది. ద గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఇంత ప్రైజ్లో ఓపెనింగ్ అనేది ఇంత ప్రైజ్ అనేది రావడం అనేది చాలా హ్యాపీ న్యూస్ అనమాట. సో ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్డ్ ఇక్కడ ఎక్స్ప్లోరర్లో మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 101 USDT ఉన్నాయి కదా, మనం ఇక్కడ వచ్చేసి బ్యాలెన్స్లో చూసుకున్నట్లయితే వీ కెన్ డిటర్మైన్ అనమాట అది యాడ్ అయిందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ సింపుల్గా మనము CS ఇక్కడ యాడ్ అయిందా లేదా అనేది చూసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CS మీద నేను క్లిక్ చేసినట్లయితే సో సో ఇంకా క్రెడిట్ అవ్వలేదు. సో దట్ మనం మళ్ళీ ఇక్కడ వెళ్ళి చెక్ చేసుకొని డబల్ చెక్ చేసుకొని అక్కడ మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ ట్రాన్సాక్షన్ అనేది మనం చెక్ చేసుకోవాలి ఇమీడియట్గా. సర్వీసెస్ ఇంకొక విధంగా ఓపెన్ చేసినట్టయితే సర్వీసెస్ WDEX అనేది కొట్టేసి మనం ఇలా కూడా ఓపెన్ చేయొచ్చు. సో ఇప్పుడు నాకు ఇంకా నేను లైక్ బై చేయలేదు. సో ఐఎమ్ గోయింగ్ అగైన్ అన్నమాట. లైక్ మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 USDT పెడుతున్నాను, 1.27 వస్తున్నాయి. అప్రూవ్ USDT. సో ఫీజు కన్ఫర్మ్ అప్రూవ్. సో బయింగ్ సెల్లింగ్ అయితే ఈ విధంగా మనం చేయొచ్చు. ఒకసారి డబుల్ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అవుతున్నాయి, ఒక్కొక్కసారి అవ్వట్లేదు. ఆల్మోస్ట్ అవుతున్నాయి, బట్ ఇక్కడ ఎక్స్ప్లోరర్లో మనం కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే కొంచెం వెయిటింగ్ అనమాట అంతే. సో ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అయిందా లేదా అనేది మనం బ్లాక్ చైన్లో చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా డెక్స్లో అయితే మనం బయింగ్ సెల్లింగ్ క్లియర్గా చేసుకోవచ్చు. సెల్లింగ్ అనేది ఆల్రెడీ అప్డేట్ చేశాను. అంటే మీరు పాలిగాన్తో కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. పాలిగాన్తో కన్వర్ట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిగాన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే పాలిగాన్ వాల్యూ POL వాల్యూ కూడా పెరగడం జరుగుతుంది కాబట్టి మనకు కొంచెం ఎక్స్ట్రా రిటర్న్స్ అనేవి వస్తాయి. లేదు అంటే స్టేబుల్గా ఉండాలి అంటే మనం స్టేబుల్లోనే లైక్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయ్యింది. ఇప్పుడు చూడొచ్చు మనం. సో సక్సెస్ అయింది బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్లో. సో దెన్ బ్యాక్ వచ్చేసి నేను ఇక్కడ అసెట్స్లో చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ అసెట్స్ అనేవి కొంచెం డిలే పడుతుంది అప్డేట్ అవ్వడానికి. ఇక్కడ మీరు లైక్ CS ఓపెన్ చేసుకొని సో ఇన్ అండ్ అవుట్. సో ఇక్కడైతే ఇమీడియట్గా అయితే అప్డేట్ అవ్వట్లేదు. సో నో ప్రాబ్లం, మనకి ఇక్కడైతే అప్డేట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము బయింగ్ అనేది చేసుకోవచ్చు లైవ్లో. సో వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే 7.85% అనేది ఆల్రెడీ పెరిగింది కాయిన్. సో ఎవరైనా బై చేసుకునే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా చూసుకొని డైస్ పెట్టుకుంటారో USDT పెట్టుకుంటారో చూసుకొని బై చేసుకోండి. సో
సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అసలు లైక్ లిక్విడిటీ పూల్ అయితే మనకి క్లియర్గా ఇంకా ఏంటంటే మనకి యాన్యువల్ రిటర్న్స్ అనేవి బాగానే ఉన్నాయి అందులో. సో మీరు పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఆయా పేర్స్ మనం పర్ఫెక్ట్గా మన దగ్గర లిక్విడిటీ ఆల్రెడీ పాలిగాన్ కానీ యూఎస్డిటీ కానీ డై కానీ ఉంచుకొని ఆ తర్వాత సిఈఎస్ కానీ ఉంచుకొని ఏ పేరు 3 పేర్స్ రెడీగా ఉన్నాయి. ఈ 3 పేర్స్లో ఎక్కడ ప్రొవైడ్ చేయాలి అంటే అక్కడ మీరు ఈ పూల్స్ మీద క్రియేట్ చేసి మీరు ఇక్కడ లైక్ ఈ పూల్స్ మీద క్రియేట్ చేసి మీరు మై పూల్స్లోకి వెళ్ళి లైక్ ఇక్కడ ఈ మూడిట్లలో ఏదైనా ఒక పేరు మీద ట్యాప్ చేసినట్లయితే క్రియేట్ పొజిషన్ అని వస్తుంది, మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో ఒక కన్ఫ్యూజన్ ఉంటే ఇంకొంతసేపు లైక్ మీకు బల్క్లో పెట్టాలి అనుకుంటే పెట్టొచ్చు, లేదంటే లైక్ బయింగ్ అండ్ సెల్లింగ్ మీద ఫోకస్ చేయండి. అండ్ దిస్ ఈజ్ హౌ లైక్ ద సిస్టమ్ వర్క్స్. సో వెరీ వెరీ హ్యాపీ. ఇక్కడ ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ మనం చెక్ చేసుకోవచ్చు. ఎన్ని లైక్ ఇక్కడ నాకు ఎల్పీకి కట్ అయిపోయాయి 10 సిఎస్లో. నేను ఇంతకుముందుకు ఎల్పీగా పెట్టా, దానికి బ్యాలెన్సింగ్గా యూఎస్డిటీ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఈ ట్రాన్సాక్షన్ అనేది కన్ఫర్మ్ అయింది. దాని తర్వాత లైక్ ఒకటి సెల్ చేసినాము, మనము ఒకటి బై చేసాము 7.89 పడింది. దాని తర్వాత 10 యూఎస్డిటీ పెట్టి బై చేసాము అనమాట. ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చూసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఓవరాల్గా మనకి వెరీ వెరీ హ్యాపీ థింగ్. కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. మంచిగా చూడండి, మంచిగా చూసుకొని బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అనేది చేసుకోండి. సో ఎంత ప్రైస్ వెళ్తుంది ఏంది అనేది మనము చెప్పడానికి ఉండదు. బేస్డ్ ఆన్ డిమాండ్ అనేది మనకి ప్రైస్ అనేది పైకి వెళ్ళొచ్చు, మ్యాక్సిమం పెరుగుతుంది. కానీ మీ రిస్క్ టాలరెన్స్ని బట్టి మీ క్యాపిటల్స్ అయితే సెక్యూర్ చేసుకోండి. ఆ తర్వాత ప్రాఫిట్స్ కోసం మీరు వచ్చిన ప్రాఫిట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకొని ముందుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీ